మొన్న 'యష్మిని' హగ్ చేసుకున్నానని 'మణికంఠన్' కన్ఫెషన్ రూమ్‌కెళ్ళి దూల తీర్చేసాడు అది 'బిగ్ బాస్'. ఇంకొకసారి ఇలా చేసావని అంటే 'నాగార్జున' గూడా బయటకు ఇలా నువ్వు ఇంకొకసారి బిహేవ్ చేసావంటే నిన్ను రెడ్ కార్డ్ ఇచ్చి ఎలిమినేట్ చేస్తా అది ఇది అన్నారు గదా! మరి ఇక్కడ 'ఆర్య 2' లవ్ స్టోరీ జరుగుతుంది గదా! మన 'నిఖిల్', 'పృథ్వీ అండ్ సోనియాది వాళ్ళకెందుకు అది తప్పనిపియట్లేదు? ఇక్కడేందంటే ఒక లవ్ ట్రాక్ కావాలి. 'యష్మి'ది లవ్ ట్రాక్ ఏందంటే ఇక్కడ గొడవైపోతుంది. సో, ఏందంటే ఇటు సైడు ఆల్రెడీ పుంజుకున్న లవ్ గదా! అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నాకర్థమైంది. ఇక్కడ సోనియా ఎళ్లి ఏం చేసినా గానీ నిఖిల్, ఈ పృథ్వీ గాడు అసలు నోరు గూడా ఎత్తడు. అసలు నిఖిల్ ఏందంటే 'బిగ్ బాస్' షో మానేసి సోనియా షో స్టార్ట్ చేశాడు. ఎంతసేపు సోనియా ఏం చెప్తే అది చేస్తాడు గానీ తన ఓన్‌గా డెసిషన్ తీసుకోవడం మానేశాడు. ఎప్పుడు సోనియా మాయలో పడ్డాడో అప్పుడు. ఈ పృథ్వీ గాడేందంటే వాళ్ళిద్దరు ఏదంటే నాదే అదే. ఇంకేం లేదు నాది. వాళ్ళు ఓకే అంటే ఓకే. వాళ్ళు కాదంటే కాదు. ఏమన్నా అంటే వాళ్ళు గొడవ పడతానంటే నేను గొడవ పడాలి. నాకు అది ఇచ్చే టాస్క్ అనే విధంగా ఆలోచించే మైండ్‌సెట్‌లో ఉన్నాడు తను. తను ఓన్‌గా ఆలోచించే మైండ్‌సెట్‌లో ఎవరు లేరనే పాయింట్ ఆఫ్ వ్యూలో నాకైతే ఉంది. సోనియా అనే ఒక ఆయుధము ఈళ్ళిద్దరిని జస్ట్ పాముల్లాగా ఆడిస్తుందని నాకైతే అర్థమైంది. ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నిఖిల్ ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడు బాగుపడతాడు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎలా అయిందంటే వీళ్ళ క్లాన్స్ అంతా ఇద్దరు కలిసి వైల్డ్ కార్డ్‌ని ఆపాల్సింది ఇప్పుడు ఈళ్ళు క్లాన్స్ కొట్టుకోవడానికే సరిపోతుంది. అలా తయారు చేసేసింది. ఇప్పుడెలా అయిపోయిందంటే సోనియా ఈళ్ళిద్దరి దృష్టిలో కరెక్ట్. మిగతా వాళ్ళు అందరి దృష్టిలో రాంగ్. అంతమంది సెపరేట్‌గా ఉండి ఈళ్ళిద్దరే ఉన్నారంటే ఎవరు కరెక్టో అని ఆలోచించే మైండ్ సెట్‌లో కూడా లేరు వాళ్ళు. అది వాళ్ళకెందుకు అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళ టీమ్‌లో ముందు నైనిక ఉన్నింది అండ్ విష్ణుప్రియ ఉన్నింది. ఈళ్ళందరూ ఆళ్ళ టీమ్ వదిలేసి ఈ టీమ్‌కెందుకొచ్చారా అని ఆలోచించడం ఏందంటే వాళ్ళందరూ ఒకటి గుసగుసలాడుకున్నారు. మీరేం మంచి ముచ్చట్లు ఆడుకుంటున్నారా? అమ్మ అన్ని ముచ్చట్లు ఆడేస్తున్నారు గదా! అది ఇలా అనింది, అది దగ్గింది, ఇది తుమ్మిందనే విధంగా. ఇప్పుడు యష్మి వచ్చిన తర్వాత యష్మి ఎందుకొచ్చిందో తెలీదు. ఆ రోజు ప్రేరణను పంపించి తినైతే ఈడికొచ్చింది. అది దాన్ని ఇలా ఎలా పోర్ట్రే చేశారు? అవును. తను రాకన్నా ముందు తిను ఎందుకొచ్చిందంటే, ఈ విధంగా మన గురించి అన్నీ తెలుసుకొని సీతకి చెప్పడానికైతే వచ్చేసిందనే విధంగా ఆలోచించారు. అది తనకి ఒకవేళ గాని నాగార్జున గాని అది గాని ఒక ఏవి ఏస్తే ఎంత దరిద్రంగా ఉంటది నిఖిల్ ఆ మాట అన్నందుకు. అదైతే అస్సల అది చూసిందనుకో అది నిఖిల్ దూల తీర్చేస్తది. వాడు చీఫ్ అని చూడదు ఏమని చూడదు. దూల అయితే తీర్చేస్తది. ఇంకొకటి ఈళ్ళిద్దరూ ఓకే. కాదన్న. ఈ పృథ్వీ ఆ! అవును. అవునవును. ఈయన బాగా తెలుసు. ఈయన పెద్ద పతివ్రతుడనే విధంగా ఏదంటే అది మాట్లాడేస్తాడు. ఏం జరుగుతుందో ఈ 'బిగ్ బాస్' షోలో. నేనేదో 'బిగ్ బాస్' షోలో టైటిల్ కొట్టడానికి విన్నర్ ఓట్ చేసిన. ఈళ్ళెవరో ఈ పృథ్వీ, నిఖిల్ గాడేందంటే సోనియా హృదయాలు ఎవరు గెలుచుకోవాలని చూస్తున్నారు. అండ్ చూద్దాం లాస్ట్‌కి ఎవరు గెలుచుకుంటారో అనేది. అండ్ ఎవరు టైటిల్ కొడతారనేది టైటిల్ గురించయితే ఈళ్ళిద్దరైతే పక్కన పెట్టేసారు. నిఖిల్, పృథ్వీ అయితే. ఎందుకంటే ఈళ్ళు గెలవరు. గెలిస్తే నబీల్ ఎందుకంటే ఈళ్ళు టాప్‌లో ఉన్నారు. జెన్యూన్‌గా ఉన్నారు. ప్రేరణ ఈళ్ళేందంటే టాప్‌లో ఉన్నారు. జెన్యూన్‌గా ఉన్నారు. సో, ఈళ్ళే గెలుస్తారని ఛాన్సెస్ అయితే నాకైతే ఉంది. బట్ ఈళ్ళిద్దరైతే ఖచ్చితంగా గెలవరు. రన్నర్ అయినా వస్తాడు గానీ విన్నర్ అవ్వడు. ఇదైతే కన్ఫర్మ్. ఎప్పుడు దీన్ని వదిలేసి మంచిగా ఎళ్తాడో అప్పుడు బాగుపడతాడు. అండ్ ఈ వీడియో మీకెలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకైతే బాయ్ బాయ్.